వెల్కమ్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఇంకా డైలీ రొటీన్ అండి మా ఇంట్లో. మా పిల్లలు అయితే ట్యూషన్కి వెళ్ళిపోయారు. ఇంకా పని అయితే మొదలు పెట్టాను ఇంట్లో. ఈరోజు వచ్చేసి శుక్రవారం అన్నమాట. పని తొందరగా చేసుకుని నమాజ్ అయితే చదువుకుంటాను. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే బీరకాయ కర్రీ వండాలనుకుంటున్నాను. పప్పు కూడా వేసేసాను. ఇంకా ఒక పక్క టీ కూడా మరుగుతుంది. రైస్ కూడా పెట్టేశానండి. బీరకాయ ముక్కలు వేసేసాను. ఇందులో పసుపు ఉప్పు కూడా వేసేసి కలిపాను అన్నమాట. ఇందులో ఇప్పుడు సిమ్ము మంట మీద పెట్టేసి కొంచెం సేపు మగ్గనిస్తాను. బాగా ఇందులో నుంచి వాటర్ వచ్చి ఇంకిపోయేంత వరకు ఈ కర్రీని అయితే మగ్గనివ్వాలి. ఆ తర్వాత కారం వేస్తే సరిపోతుంది. ఇంకా ఆ లోపు మా టీ కూడా అయిపోయింది. టీ కూడా తాగేస్తాను. ఇంకా మా మామయ్య వాళ్ళైతే ఈరోజు జాన్పాడి దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నారంటండి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 10 మంది ఉన్నారంట. ఆ బ్యాచ్ కలిసి ఒక ఆటో వేసుకొని వెళ్తున్నారు. అది నిన్నటి వీడియోలో ఉంది, చూడండి. వెళ్తున్నారు. గరం గరం ఛాయ్ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది తాగుతాను. ఇంకా నా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉందండి. గిన్నెలు చూసారా ఎన్ని పడ్డాయో. తర్వాత పిల్లల్ని పంపించిన తర్వాత కడుగుతానండి. ఇప్పుడైతే కడగను. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పడతాయి కదా కర్రీ చేసినవి మొత్తం. ఇదిగోండి పిల్లల లంచ్ బాక్స్ కూడా కడుతున్నాను. అంతలోకి మా చిన్నోడు వచ్చాడన్నమాట. నాకు ఈ కర్రీ వద్దు, పెరుగన్నమే ముద్దు అన్నాడు. అందుకనేసి ఆ పెరుగన్నం వేసేసాను. ఇదిగోండి పిల్లల స్నాక్స్ బాక్స్ అన్నమాట. ఇందులో చక్రాలు ఇంకా మిఠాయి కూడా వేసేసాను. ఈరోజు ఇవి మా పిల్లల స్నాక్స్. ఇంక ఇవి మొత్తం ఇంకా బాస్కెట్లో పెట్టేస్తాను. బాస్కెట్లు కూడా రెడీ అయిపోయినాయి. అంతలోకి మా బుడ్డోళ్ళు కూడా వచ్చేసారండి. మీ అన్నయ్య రాలేదా? పద తొందర పద. టైం వచ్చేసి 7 అయిందండి. ఇప్పుడే కావచ్చింది 7. ఇంకా తొందరగా 7:30కి అయితే బస్సు వస్తుంది. ఇంకా వీళ్ళని ట్యూషన్ కాదు, మళ్ళీ ఇప్పుడు స్కూల్కి అయితే పంపించాలి రెడీ చేసి. ఇక్కడ వచ్చేసి పాత సామాన్లకి ఉల్లిపాయలు అయితే ఇస్తారంటే ఉల్లిపాయలు డబ్బులు. ఇంక ఇల్లంతా శుభ్రంగా ఊడ్చానండి. ఇంకా బండలు కూడా తుడుస్తాను. ఎందుకంటే క్లీనింగ్ ఈరోజు శుక్రవారం కదా అని నేను డైలీ చేయనా ఏంది? ఈరోజు కొత్తగా అడుగుతున్నావు. డైలీ చేస్తే ఎందుకు అడుగుతాను? ఎప్పుడో ఒకసారి చేస్తాను కదా, డౌట్ వచ్చి అడిగేది. 2 రోజులకు ఒకసారి బండలు తుడుస్తానని తెలుసుగా. నువ్వు ఉండలేమో, నేను 2 రోజులకు ఒకసారి తుడుస్తాను. నిజమే. ఈరోజు శుక్రవారం కదా అనేసి ఇంకా ఈ రోజు అయితే మళ్ళీ తుడుస్తున్నాను. ఏం లేదండి, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తనను ఎలా ఉంచుకోవాలో అలా మర్చుకున్నాను అనమాట. తనైతే వాళ్ళ అమ్మల ఇంటికాడ ఏం నేర్చుకోలేదు. ప్రతి ఒక్కటి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్పించి చేపిస్తున్నాను అనమాట. ఈ రోజు ఇలా చేయాలి, ఈ రోజు ఇలా చేయాలి. అది నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే నేను 9th క్లాస్ లో ఉన్నప్పుడే నా కోసం నిరాహార దీక్ష చేసి వంటికాల మీద నిలబడి తపస్సు చేస్తే మా డాడీ ఈయనకి ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. గీతా గోవిందంలో ఆ హీరో పడతాడు చూడండి కాళ్ళ మీద, అలా పడ్డాడు మా ఆయన. పిల్లనిచ్చేంత వరకు వదలలేదు. ఏమి లేదండి, తిను చెప్పింది మొత్తం అబద్ధాలు. అవసరం మా మామని అడగండి. ఇప్పుడైతే టమాటా రసం చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే టమాటాలు కడిగి ఉంచాను వాటర్లో. ఇప్పుడైతే వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి, మెత్తటి పేస్ట్ లాగా. ఇదిగోండి ఇప్పుడు దీన్ని అయితే గ్రైండ్ చేస్తాను. చింతపండును కూడా నానబెట్టానండి. ఇంకా చిన్న రోట్లో అయితే మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా అయితే దంచుకోవాలి. కడాయి అయితే పెట్టేశాను, ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో అయితే కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాను. పోపు, ఇంకొంచెం కరివేపాకు కూడా వేసేసాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా అవి అయితే ఫ్రై అయినాయండి. ఇప్పుడు అందులో అయితే గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా వేసేస్తున్నాను.
ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఇదిగోండి దంచి పెట్టుకున్నాను. అల్లం కాదండి, అవి చిన్నులపాయలు, జీలకర్ర, మిరియాలు ఇలా దంచి పెట్టుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసేస్తున్నాను. ఇంకా అందులోనే పసుపు వేసాను. ఇంకా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఇంకా కారం. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ పేస్ట్ని. ఇదిగోండి ఇది దగ్గరగా అయ్యి ఇంకా ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో వచ్చేసి చింతపండు రసాన్ని అయితే వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో 2-3 గ్లాసుల వాటర్ని కూడా పోసేస్తాను. వాటర్ అయితే పోసేసానండి 2 గ్లాసులు. ఇంకా మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఈ రసాన్ని అయితే ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వచ్చింది అన్నమాట. ఇంకా మూతేసి మరగనిద్దాం. ఇదిగోండి రసం అయితే బాగా మరిగిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే వేసుకోండి. ఇప్పుడు నా దగ్గర అయితే ప్రజెంట్ లేదు, ఆపేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. ఇంకా మార్నింగ్ పిల్లల కోసం అనేసి నేను చేశాను కదా, ఇది బీరకాయ కర్రీ, ఇది కూడా ఉంది. ఇంకా ఈ రసంలోకి అయితే ఎగ్స్ ఉన్నాయి కదా, ఆమ్లెట్లు అయితే వేస్తాను తర్వాత. ఇదిగోండి రైస్ కూడా ఉడికిపోయింది. అంతా అయిపోయిందండి. పని అంతా అయిపోయిన తర్వాత స్నానం అయితే చేసేసాను. టైం వచ్చేసి 12:30 అయితే అయింది. 1కి 1:30కి అయితే నమాజ్ అయితే నేను చదువుకుంటానండి. ఈరోజైతే ఈ శారీ కట్టుకున్నానండి. మా ఆయన లేరు, బయటికి వెళ్ళారు, అందుకని వీడియో నేను అద్దంలో అయితే చూపిస్తున్నాను. అస్సలామలైకుం. మీరు కూడా అందరూ బాగుండాలని అల్లాకి నమాజ్లో దువా అయితే చేశానండి. ఇప్పుడు టైం వచ్చేసి 2 వచ్చింది. ఇప్పుడు భోజనాలు కూడా తినేస్తాము. ఓకే, రిసర్ట్ సినిమా అయితే మేము చూస్తాము. సిరీస్ కదా ఇది, శుక్రవారం రోజు వస్తుందండి. 4 ఎపిసోడ్స్ అయితే వస్తుంది. ఇదిగోండి ఆ మూవీ అయితే ఇప్పుడు అయిపోయింది. మళ్ళీ వారం తర్వాత అయితే వచ్చిందంట. మా ఆయన పాపం బెంగ పెట్టుకున్నాడు. ఏం చేస్తావు, ఇప్పటికి 95 ఎపిసోడ్లు చూసా. అదండి సీరియల్స్ అయినా కానీ డే బై డే వస్తాయి. ఇది అలా కాదు, మళ్ళీ వారం తర్వాత రోజుకి ఒక ఎపిసోడ్ చూడొచ్చుగా, ఒకే రోజు చూడాలా ఏంది? ఇంట్రెస్ట్ ఆగదు కదా. సినిమా చూడండి బాగుంటుంది. అది ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 20 మినిట్స్ ఉంటుంది. 4 ఎపిసోడ్లు అయితే చూసేస్తాడు అన్నమాట. రిసెట్ జియో హాట్‌స్టార్లో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంట్రెస్ట్ గా అయితే ఉంటుంది. ఇంకా ఈ రోజు నేను చేసిన టమాటా రసం అయితే వేరే లెవెల్ అన్నమాట. అసలు సూపర్ ఉందండి. అసలు టేస్ట్ అంత టేస్ట్ వస్తుందని నేనైతే అనుకోలేదు. తప్పకుండా ట్రై చేయండి. అసలు మిస్ అవుతారు చాలా మంది అది చేసుకునే వాళ్ళైతే. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఓకే, ఇంకా అయితే ఇంకా 2:30 అయితే టైం అయింది. ఇంకా హాయిగా ఇంకా నేను నిద్రపోవాలండి. మళ్ళీ 4:30కి లేస్తాను. అండ్ నిద్రపోతున్నాను మళ్ళీ. ఇంకా ఎన్ని గంటలకు లేస్తాను చెప్పావు? నేనా 5:30కి లేచండి. పేరుచెల దగ్గర మా దగ్గర పేరుచెల కొండ ఒకటి ఉంటుందండి. ఇప్పుడు కొండ పలకొట్టాలా. మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. రాగానే ఇంకా స్నాక్స్ అయితే తింటున్నారు. ఇంక ఇద్దరు తినేసి మళ్ళీ ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. వీళ్ళు ఫేసెస్ చూడండి ఎలా ఉన్నాయో పాపం, డల్గా. అరే తలన్న దూకు. ఈరోజు ఉదయం అయితే 50 రూపీస్ తీసుకెళ్ళాడు. ఏందో అమ్మడానికి వస్తున్నారు స్కూల్లో అనేసి బుక్ అయితే తీసుకొచ్చుకున్నాడు. ఎంత ఈ బుక్? 20. అదేంది కదులుతుంది?
ఇటు చూపించు. కనిపించట్లా. ఇటు 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 ఇలా పెట్టి. ఓ కనిపిస్తుందండి వీడియోలో. ఇక్కడైతే అసలు నిజంగా డ్యాన్స్ వేసినట్టే కనిపిస్తున్నాయి బొమ్మలు. ఏది కదులుతున్నట్టుగానే కనిపిస్తున్నాయండి. ఇదిగోండి కదిలి చూసారా, బాగుంది, సూపర్ ఉంది. ఇంకేం బొమ్మలు ఉన్నాయి? ఇంకా వంటే దీంట్లో ఒకటి ఉంది. ఇంక ఇవన్నీ కదులుతున్నట్టు కనిపిస్తాయా? ఇంకా టీవీలో చూసినట్టు ఇలా బుక్ మీద కూడా అది చూడు ఎలా కదులుతున్నాయో. చేపలు మొత్తం కదులుతున్నట్టు కనిపిస్తాయి. డాల్ఫిన్ ఏం తోలయ్యా. నెక్స్ట్ బటర్ఫ్లై. నీట్గా చూయించు. ఇది ఎగురుతున్నట్టు కనిపించింది. కొంచెం దూరంగా పెట్టు. ఊరే ఎగురుతున్నాయిగా. సూపర్ ఉంది రోషు. ఎంత ఈ బుక్? ఎంత? 20 రూపీసా? ఇంకా కదలే కనిపించట్లా. ఇది నీట్ ఇప్పుడు కనిపిస్తుంది రై. అది ఆ పేపర్ అటు ఇటు కదిలిస్తుంటే ఈ డోరేమాన్ కదులుతుంది. బాగుంది. ఈరోజు వీడియో మా వారైతే డెలివరీకి అయితే వెళ్ళిపోతున్నారు. మొబైల్ అయితే ఇంకా తీసుకెళ్తారన్నమాట. నాకు ఎప్పుడు కనిపిస్తావు మరి మొబైల్? నెక్స్ట్ ఇయర్ కనిపిస్తారంట. ఇంకా రైస్ వండాలండి. ఇంకా ఉదయం చేసిన చారు కూడా ఉంది. ఓకేనండి, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.